ఏంటంటే పూర్తిగా కొండ చర్యలు పడిపోయి మొత్తం రోడ్లకి అంతా కూడా ఇరుక్కొని పోయిన పరిస్థితి. బేసిక్గా మన ట్రైబల్ ట్రస్ట్ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి దాదాపు చింతపల్లి హెడ్ క్వార్టర్ చింతపల్లి నుండి దాదాపు 10 బ్రాంచ్లు మన విశాఖ జిల్లాలో అల్లూరు జిల్లాలో ఉంది మనకి. దీని నుండి మనం ప్రతిదీ కూడా సహకారం చేస్తున్నాం. ప్రతి విషయాలు కూడా మీ గ్రామం నుండి కూడా మా ట్రస్ట్ నుండి సభ్యులు ఉన్నారు లేదండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ నుండి కూడా. యాక్చువల్గా మాకు ఫోన్ చేశారంటే నాకు ఫోన్ అవ్వలేదు, అవ్వకపోయినా కూడా మాకు మెసేజ్ వచ్చింది. కాబట్టి ఏదైతే ట్రైబల్గా జరిగినటువంటి అన్యాయానికి ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం, వెళ్ళే పరిస్థితి చేస్తాం. కానీ 2 రోజుల నుండి ప్రయత్నిస్తున్నాం కాబట్టి వెళ్ళే వచ్చే ఛాన్స్ లేదు ఎక్కడ కూడా. నిన్న కూడా మేము ప్రయత్నించాం కానీ ఎక్కడ కూడా వచ్చే ఛాన్స్ లేదు. పోలీసులు కూడా మాకు పంపించలేదు ఎవరు కూడా. ఎందుకంటే బేసిక్గా పోలీసులు పంపించలేకపోవడం కారణం ఏంటంటే బేసిక్గా వెళ్ళడానికి అవకాశం లేదు ఎవరు కూడా. అలాగే ఉంది. దాంతోపాటు మా ట్రస్ట్ సభ్యులకే మన బలరాం సార్ పంపించిన వచ్చి ఉంటారు. మేము పంపించిన ఏ మాదిరిగా ఉందని సూచించుకొని వాళ్ళు ఇప్పుడు కూడా రావడానికి అవకాశం లేకుండా వాక్కొని నడుచుకుని వచ్చాము అక్కడ నుండి. ఎవరది లంకపాకల నుండి కింద నుండి. ఎందుకంటే మనకేం జరిగింది అనేది మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం మేము చేయాల్సింది మేము చేస్తాం. లేదు అనుకుంటే కన్సల్ట్ అధికారులకు వెళ్ళి మరి మొత్తం కూడా మీ యొక్క విషయాలన్నీ కూడా సర్వ చేసే పరిస్థితి చేస్తాం. ఓకేనా? ఎందుకంటే మనం రాజకీయ నాయకులు కాదు, ట్రస్ట్ సభ్యులు అంటే సేవ చేసే గుణం లక్ష్యం కలిగినటువంటి ట్రస్ట్ సభ్యులు మేమందరం కూడా. అంటే మాకు ఎక్కడ నుండి డబ్బులు రాదు, మనం రూపాయి మనం అందరికీ కూడా ఎత్తుకొని మనం ఏదైనా చేయాల్సిన పనులు చేస్తుంటాం. ఓకేనా? అది కాబట్టి ఈ ట్రస్ట్లో ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తికి ఎవరికైతే నష్టపరిహారం ఉందో మేము చేయాల్సింది కొద్ది గొప్ప సాయం మేము చేస్తాం. దాంతోపాటు గవర్నమెంట్ నుండి కూడా రావాల్సినటువంటి విషయాలు కూడా మేము చేయగలుగుతాం. ఓకేనా? ఓకే. మళ్ళీ ఒకవేళ మేము అందరూ మాట్లాడుకొని కమిటీ వేసుకొని ఈ గ్రామానికి ఒక ఎంత ఇవ్వాల్సిందో అది ఇస్తాం మా సాయం. ఓకేనా? ఓకే. రెండో విషయం ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మనం అందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం కంపల్సరీ కూడా ఎదుర్కోవాలి ముందుకి. ఇప్పుడు సమస్య వచ్చింది, అది ప్రకృతి వైపరీత్యం అనేది ఎవరేం చేయలేము. కానీ దీనికి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు గుణపాఠం నేర్చుకోవాలి మనం కూడా. అంతేనే కాదండి, నేర్చుకొని మనం కూడా నెక్స్ట్ నుండి అయిపోయిందానికి చేసే పరిస్థితి మనం ఏం చేయలేము. కానీ అధికారులకు మాత్రం మనకి నేను మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడాల్సి మేము కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కలెక్టర్ గారు కానీ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా సర్వ తీసుకోలేదు మనకి. అదే నేను అదే అంటాను. గ్యారంటీగా మేమైతే మాత్రం గ్రాంట్ చేస్తాం మీకు మా తరఫున. ఓకేనా? ఎందుకంటే మరి ఇక్కడ వెళ్ళిన తర్వాత మా గురించి తెలియజేయాలి సార్. కంపల్సరీ అధికారులు తెలియజేస్తాము. రెండోది మేము చేస్తాం. అధికారులు తెలియజేసేది వాళ్ళు ఇస్తారా లేదా తెలుసు కదా, వాళ్ళంతా కూడా పూర్తి మంత్రంగానే చేస్తారు అధికారులు.